హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం ఫ్రంట్ కెమెరా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ క్యామ్. దీనికైతే 2 పోర్ట్స్ ఉంటాయి. మనకి రెడ్ అయితే పవర్ కేబుల్ ఇది, అండ్ మనకి ఎల్లో కేబుల్ వచ్చేసి మనకి వీడియో అవుట్పుట్ కేబుల్ ఇది. సో ఇన్స్టాలేషన్ అయితే ఈజీగా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనం పవర్ అయితే ఇస్తాం ఈ వైర్కి. మనం దీనికి 2 వైర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్, ఇంకోటి వచ్చేసి గ్రౌండ్. మనకి ఇంకోటి వచ్చేసి మనకి ఆర్సీఏ కేబుల్ ఇది. సో దీనికి మనకైతే 5 మీటర్స్ ఎక్స్టెన్షన్ కేబుల్ అయితే ఉంటుంది. ఇది మనం ఫ్రంట్ నుంచి అయితే డాష్ బోర్డ్ వరకు అయితే రోడ్ చేయాలి ఈ వైర్ని. జస్ట్ వన్ ఎండ్ అయితే మనం కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తాం, అదర్ ఎండ్ అయితే స్టీరియోకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వైరింగ్ అయితే ఇంతే. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలో. వన్ ఎండ్ అయితే మనం కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆర్సీ కేబుల్ అండ్ పవర్ కూడా మనం కనెక్ట్ చేసినాం. అదర్ ఎండ్ వచ్చేసి మనం అయితే స్టీరియో వైరింగ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చూపిస్తాను నేను. అది కూడా స్టీరియో వైరింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఎనీ ఆండ్రాయిడ్, మీరు ఆఫ్టర్ మార్కెట్ ఏ ఆండ్రాయిడ్ తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ వైరింగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే మనకి CVBS ఇన్పుట్ 2 అని ఉంటుంది. కొన్ని ఆండ్రాయిడ్ ప్లేయర్స్కి అయితే మీకు డైరెక్ట్ FCAM అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో దానికైతే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. FCAM లేకపోతే CVBS ఇన్పుట్ 2కి అయితే మనం RCA ఇన్పుట్ కేబుల్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వైరింగ్ పార్ట్ అయితే ఇంతే. మనకి వైరింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో కనెక్ట్ చేసాక దీని అయితే మనం ఆండ్రాయిడ్ ప్లేయర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనకి రెడ్ వైర్ అయితే ఫ్రంట్ క్యామ్కి అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు రివర్స్ క్యామ్ ఇన్స్టాల్ చేస్తుంటే మాత్రం ఈ రెడ్ వైర్ అయితే అవసరం అవుతుంది. సో ఈ మీ అనదర్ పోర్ట్కి అయితే మనకి బ్యాక్ అనే లేబుల్తో ఒక వైర్ అయితే ఉంటుంది. ఈ వైర్కి అయితే రెడ్ వైర్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్యామ్ సైడ్ కూడా మనకు రెడ్ వైర్ ఉంటుంది. దీన్ని మనం రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు లైట్ వస్తుంది బ్యాక్ సైడ్, దాని పాజిటివ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే రివర్స్ గేర్ వేస్తారో అప్పుడు దానికి పవర్ సప్లై అయ్యి కెమెరా అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో ఫ్రంట్ క్యామ్కి అయితే ఇది అవసరం లేదు. సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వైరింగ్ పార్ట్ అయిపోయింది కదా, చూద్దాం ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేనైతే కెమెరా లోగోలో అయితే క్యామ్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో వైరింగ్ మనం రూట్ చేయాలి కాబట్టి నేనైతే డ్రిల్ చేస్తున్నా హోల్. సో మీరు మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో అయితే కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డ్రిల్ చేసి ఇక్కడ వేయాలని మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో డ్రిల్ అయితే అయిపోయింది. నేనైతే కెమెరా ఇన్స్టాల్ చేసి వైరింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే గ్రౌండ్ అయితే తీసుకుందాం మనం. గ్రౌండ్ కావాలి కాబట్టి కెమెరాకి అదైతే గ్రౌండ్ వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. సో 10 mm బోల్ట్ ఉంటే అది రిమూవ్ చేసి ఇక్కడైతే సర్ఫేస్ క్లీన్ చేస్తున్నా. ఎప్పుడైనా గ్రౌండ్ కనెక్ట్ చేసేటప్పుడు అయితే మనం పెయింట్ ఉన్న రస్ట్ ఉన్న క్లీన్ చేసుకుంటే మనకి ప్రాపర్ గ్రౌండ్ అయితే ఉంటుంది. సో నేనైతే గ్రౌండ్ వైర్ అయితే కనెక్ట్ చేసిన. ఈవెన్ మీరు బ్యాటరీ నుంచి కూడా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు గ్రౌండ్ కావాలంటే. సో అన్నెసెసరీ మనం అక్కడ దాకా వైర్ తీసుకెళ్ళడం అయితే అవసరం లేదు. చార్జ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది మనకి. సో నెక్స్ట్ మనం అయితే RCA కేబుల్ అయితే కనెక్ట్ చేసిన నేను. సో దీనికైతే నేను స్లీవ్ వేస్తున్నా, ఎందుకంటే మనకి వాటర్ కూడా పడ్డా కూడా లోపలికి వెళ్ళకుండా నేను స్లీవ్ వేస్తున్నా నేను. ఎందుకంటే మనకి ఇది బయట సైడ్ ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినా తడిసినా కూడా మనకి వాటర్ పోకుండా ఉంటుంది. నెక్స్ట్ పవర్ కార్డ్ ఆల్రెడీ మనం గ్రౌండ్ అయితే కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ పాజిటివ్ వైర్ ఒకటి అయితే మిగిలిపోయింది. నేను పాజిటివ్ అయితే బ్యాటరీ నుంచి తీసుకోవచ్చు, బట్ నేనైతే ఫ్యూజ్ బాక్స్ నుంచి అయితే తీసుకుంటున్నా. క్యాబిన్ లోపల ఉన్న ఫ్యూజ్ బాక్స్ నుంచి అయితే తీసుకుంటున్నా నేను. సో మనం వైర్ని అయితే లోపలికి రూట్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ బ్లూ వైర్ వచ్చేసి అది పాజిటివ్ వైరు, ఆ బ్లాక్ వైర్ వచ్చేసి మన వీడియో అవుట్పుట్ కేబుల్ అది. సో మీకు ఆల్రెడీ కంపెనీ వైరింగ్ పోయిన ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మనం క్యాబిన్లోకి అయితే వైర్ని తీసుకోవచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా చూడాలి అది. సో ఈ బ్లూ వైర్ అయితే నేను క్యాబిన్లోకి అయితే తీసుకొచ్చిన. దీనికైతే నేను ఫ్యూజ్ ట్యాప్ అయితే కనెక్ట్ చేస్తున్నా. సో ఎప్పుడైనా మీరు ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ ఇన్స్టాల్ చేస్తుంటే ఫ్యూజ్ ట్యాప్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కూడా మనకి ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఫ్యూజ్ బర్న్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా ఫ్యూజ్ ట్యాప్ అయితే ప్రిఫర్ చేయండి. ఫ్యూజ్ ట్యాప్ అయితే కనెక్ట్ చేసిన నేను. సో దీన్ని కూడా నేనైతే వైర్ లూమ్ అయితే యూజ్ చేస్తున్నా. చూడడానికి నీట్గా ఉంటుంది, వైర్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ అయితే నేను పాజిటివ్ని అయితే ఫ్యూజ్ బాక్స్కి అయితే కనెక్ట్ చేసినాను. సో నెక్స్ట్ మనకు మిగిలింది RCA పోర్ట్ ఒకటి మిగిలింది. దీన్ని మనం స్టీరియో కనెక్ట్ చేస్తే అయితే ఇన్స్టాలేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీనికైతే కనెక్ట్ చేసిన. సో కనెక్ట్ చేసినాకైతే ఇన్సులేషన్ టేప్ వేసుకుంటే బెటర్ మనకి. నేనైతే నీట్గా టేప్ అయితే వేసిన. నేను CVBS 2కి అయితే కనెక్ట్ చేశాను నేను. సో రెడ్ వైర్ అయితే అవసరం లేదు, దానికి కూడా టేప్ వేసిన నేను, అవసరం లేదు ఇది మనకి. సో ఇది రివర్స్ క్యామ్ వైరింగ్. ఇది రివర్స్ క్యామ్లో అయితే సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ మీకు ఆ రెడ్ వైర్ని అయితే బ్యాక్ లేబుల్ ఉన్న వైర్కి అయితే కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్స్టాలేషన్ అయితే ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. ఒకసారి మనం ప్లేయర్ కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ప్లేయర్ అయితే ఓపెన్ చేశాను నేను. మీకు డైరెక్ట్ ఫ్రంట్ క్యామ్ అనే యాప్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు యాప్ లేకపోతే కార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే మీరు ఫ్రంట్ క్యామ్ యాప్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.